వైఎస్ఆర్సీపీ అధినేతపై ఉన్న ద్వేషాన్ని ఎల్లో మీడియా మరోసారి భల్లును కక్కినట్టు కనిపిస్తోంది. గత కొన్ని ఏళ్లుగా ఎల్లో మీడియా చిమ్ముతున్న విషయం చూస్తే వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై ఉన్న అక్కసు ఏ స్థాయిలో ఉందో సామాన్యుడికి ఇట్టే తెలిసిపోతుంది. పిచ్చి ముదిరిందంటే రోకటికి చుట్టమన్నట్టు ముఖ్యంగా వైఎస్ జగన్ ఉన్నప్పుడు అడ్డుగోలుగా సెక్యూరిటీ పెంచుకున్నారంటూ ఎల్లో మీడియా సిరాతో అబద్ధాలను అచ్చేసింది. అసలు వైఎస్ జగన్ సెక్యూరిటీలో వాస్తవాలేంటి, ఎల్లో మీడియా అచ్చేస్తున్న అబద్ధాలేంటి? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. ఎల్లో మీడియా నిజం చెబితే ఒట్టు, ఎప్పటికప్పుడు నిందలు, అబద్ధాలు, దుష్ప్రచారాలు, టాపిక్ డైవర్షన్లు. ఎల్లో మీడియా తప్పుడు రాతలు, చంద్రబాబు తుప్పు డైలాగులు. ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ ఉన్న సమయంలో సెక్యూరిటీపై అడ్డగోలుగా అబద్ధాలు. విషపు రాతల ఈనాడు తన రోత పత్రికలో మరోసారి అబద్ధాలకు రెక్కలు కట్టింది. ప్రతినిత్యం ఉషోదయాన సూర్యకిరణాలు వస్తాయో లేదో కానీ తన పత్రిక ద్వారా ప్రజల మెదళ్లలో విష బీజాలు ఎక్కించడం మాత్రం ఆపడం లేదు. ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషం చిమ్మటం అంటే ఎల్లో మీడియాకు మహామక్కువ. ఉన్నది లేనిది అచ్చోసి జనం మీదకు నెట్టేస్తుంటాయి. తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో భద్రత విషయంలో కూడా రోత రాతలు రాసింది. ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వైఎస్ జగన్కు 980 మంది భద్రతా సిబ్బంది పనిచేశారంటూ పచ్చి అబద్ధాన్ని వల్లివేస్తూ తప్పుడు కథనాన్ని వండి వార్చింది. ఇందుకోసం ప్రభుత్వం ఏటా 90 కోట్లు ఖర్చు చేసిందని కూడా ఇష్టానుసారం బురద చల్లేందుకు ప్రయత్నించింది. అంతేకాదు, తమకు మాత్రమే దేవదూతలాగా కనిపించే చంద్రబాబు మాత్రం తెగ సచీరుడని, ఆయన ప్రజాధనం దుర్వినియోగం చేయరన్నట్లుగా చెబుతూ దిక్కుమాలిన కథనాన్ని రాసింది. అసలు వాస్తవాలను కనుమరుగు చేస్తూ చంద్రబాబుకు కేవలం 121 మంది మాత్రమే భద్రతా సిబ్బంది చాలు అన్నట్లుగా ఆయన చెప్పినట్లు ఆ విషపత్రిక ఈనాడు తప్పుడు కథనం ప్రచురించింది. ముందుగా వైఎస్ జగన్ సెక్యూరిటీ విషయానికి వద్దాం. ఆయనకు 980 మందితో భద్రత కల్పించారనేది పచ్చి అబద్ధం. ఆయన సీఎంగా ఉన్నప్పుడు కేవలం 196 మంది మాత్రమే భద్రతా సిబ్బంది పనిచేశారు. వైఎస్ జగన్ చుట్టూ ఎల్లవేళలా సివిల్ పోలీసులు అంటే సిఐ, ఎస్ఐ, పోలీస్ అందరూ కలిపి ఉండే భద్రతా సిబ్బంది కేవలం 18 మంది మాత్రమే. ఏఆర్ సిబ్బంది 33 మంది. ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది ఉండేవారు. ఏదైనా ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బయటకు వెడితే భద్రత కల్పించడానికి ఆక్టోపస్ నుంచి 13 మంది పనిచేసేవారు. సీఎం ఇంటి వద్ద, ఇంటి చుట్టుపక్కల కూడా కేవలం 23 మంది మాత్రమే భద్రతా సిబ్బంది ఉండేవారు. ఇలా అందరూ కలిపి మొత్తం 196 మంది సిబ్బంది మాత్రమే వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు భద్రతా విధులు నిర్వర్తించారు. 5 సంవత్సరాల కాలంలో ఆయన రెగ్యులర్గా ఆయన సెక్యూరిటీ సంబంధించి సివిల్ పోలీసులు, సిఐ కానీ ఎస్ఐలు కానీ మొత్తం కలిపితే 18 మంది ఆయనకి భద్రత ఉండేది. ఆర్మడ్ రిజర్వ్డ్ సంబంధించి 33 మంది కాపలా కాస్తా ఉండేవాళ్ళు. ఏపీ స్పెషల్ పోలీస్ బెటాలియన్ నుంచి 89 మంది 3 షిఫ్ట్లకు సంబంధించి కాపలా కాస్తున్నటువంటి పరిస్థితి. సీఎం గారు బయటికి వెళ్ళినప్పుడు సహజంగా ఆక్టోపస్ నుంచి 13 మంది స్పెషల్ సెక్యూరిటీగా వాళ్ళు సీఎం గారిని ఫాలో అయ్యే పరిస్థితులు. దాంతోపాటుగా సీఎం గారి ఇంటి చుట్టుపక్కల భద్రత కోసం మరో 23 మంది పోలీస్ సిబ్బంది చుట్టూరుతా కాపలాగా ఉండే పరిస్థితి. దాంతోపాటుగా సీఎం గారు కాన్వాయ్లో బయటకు వెళ్ళినప్పుడు డ్రైవర్తో సహా 21 మంది భద్రతా సిబ్బంది డ్యూటీల్లో ఉండే పరిస్థితులు. అంటే మొత్తం మీద 196 మంది సిబ్బంది జగన్ గారికి ఆయన సీఎంగా ఉన్నప్పుడు భద్రతా విధుల్ని నిర్వర్తించినటువంటి పరిస్థితుల్ని ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. ఈ లెక్కలన్నీ ప్రభుత్వం దగ్గర ఉన్న రికార్డుల్లో చూసినా సరిపోతుంది. ఎవరి కళ్ళకైనా స్పష్టంగా ఎంకెలు కనిపిస్తాయి. మరి విషపత్రిక ఈనాడు విషం చిమ్మినట్లు 980 మంది ఎక్కడి నుంచి వచ్చారు? వైఎస్ జగన్కి బెంగళూరులో ఏపీ ప్రభుత్వం భద్రత కల్పించడం లేదు. అక్కడ ఇక్కడి పోలీసులు ఎవరూ పనిచేయడం లేదు. దీన్ని కూడా ఎవరైనా తేలిగ్గానే చెక్ చేసుకోవచ్చు. అయినా సరే ఈనాడు పత్రిక మాత్రం తన విషాన్ని జనంపైకి చిమ్ముతూనే ఉంటోంది. ఇక సంపద సృష్టి ప్రదాత 2047 విజనరీ చంద్రబాబు విషయానికి వద్దాం. ఆయన పరమ సచీరుడు అన్నట్లుగా ఈనాడు ముచ్చటపడి బడాయి మాటలు రాసింది. రామోజీరావు సంస్మరణ సభకు 10 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని మంచినీళ్లలాగా ఖర్చు చేసేసరికి రామోజీ కుమారుడు కిరణ్ కి చంద్రబాబు దేవుడులా కనిపిస్తున్నారు. అందుకే తనకు తోచిన విధంగా భజన చేస్తూ ఎల్లో పత్రికలో రోత రాతలు రాస్తున్నారు. ముఖ్యమంత్రి హోదాలో పర్యటనలకు వెళ్లినప్పుడు ఎవరికైనా సరే ఆ ప్రాంతం పరిస్థితులను బట్టి భద్రత కల్పించడం అనేది సహజం. అంతెందుకు, చంద్రబాబు పర్యటనలకు ప్రభుత్వం వందలాది మంది పోలీసులను వినియోగించడం లేదా?
నారా లోకేష్ పవన్ కళ్యాణ్కు సైతం అడ్డగోలుగా సెక్యూరిటీని ఎందుకు పెడుతున్నట్లు అవేమీ ప్రజలు గమనించడం లేదనుకుంటున్నారా? చివరికి చంద్రబాబు మనవడు దేవాంశుకు సైతం 4+4 సెక్యూరిటీని ఏర్పాటు చేయలేదా? చంద్రబాబు తన కోసం ట్రాఫిక్ ఆపొద్దని చెప్పినట్లు కూడా ఇదే విషపత్రికలో గతంలో వార్తలొచ్చాయి. మరి నిజంగానే చంద్రబాబు ప్రయాణిస్తున్నప్పుడు రోడ్డు మీద ట్రాఫిక్ ఆపటం లేదా? అంతెందుకు, మంత్రులు వెళుతున్నా సరే ఎక్కడికక్కడ ట్రాఫిక్ ను నిలిపివేసి జనాన్ని ఇబ్బంది పెడుతుంటే ఈ విషపుత్రిక ఈనాడుకు ఎందుకు కనపడటం లేదు? చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నారు. ఆయనకి కల్పిస్తున్నటువంటి భద్రత సంబంధించి కూడా నేను సూటిగా అడుగుతా ఉన్నా. వాళ్ళ ఏదో 121 మంది అని చెప్తా ఉన్నారు. మీకు సంబంధించినటువంటి రోడ్ల మీదకి వచ్చినప్పుడు సెక్యూరిటీ కల్పించట్లేదా? మీరు చాలా ఆర్భాటంగా పెంచారు. నేను రోడ్డు మీదకి వచ్చినప్పుడు ఎక్కడా కూడా సెక్యూరిటీకి సంబంధించి ట్రాఫిక్ ఆపొద్దని చెప్పారు. ఇవాళ ఎక్కడైనా కూడా ట్రాఫిక్ కాకుండా ముఖ్యమంత్రి గారు లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు లేకపోతే వారి కుమారుడు నారా లోకేష్ గారు పోతున్నప్పుడు ట్రాఫిక్ ఆపకుండా ట్రాఫిక్ మధ్యలోంచే వాళ్ళు వెళ్ళిపోతా ఉన్నారా? ఎందుకు ఈ అబద్ధాలు? ఎవరిని మభ్యపెట్టడానికి మీ ప్రయత్నాలు? మీకు నిజంగా, ఎందుకంటే మీరు 1 పాయింట్ ప్రోగ్రామ్ తెలుగుదేశాన్ని పైకెత్తాలా, చంద్రబాబు నాయుడిని ఆయన ఆకాశంలో పెట్టి ప్రజలకు చూపించాలనే భావన ఉంటే మీరు వాళ్ళ గురించి గొప్పలు రాసుకోండి, మాకు ఇబ్బందిలే. కుటుంబ సభ్యులకి సెక్యూరిటీ ఇవ్వలేదా? మీ మనవడు కూడా మొన్నక్కడ చూసా, మీ మనవడికి కూడా సెక్యూరిటీ 4+4 ఇచ్చారని చెప్పి ఎక్కడో పత్రికల్లో నేను చూసినటువంటి మాట కూడా ఈ సందర్భంగా చెబుతా ఉన్నా. వాస్తవాలు ఇలా ఉంటే ఎల్లో మీడియా మాత్రం జనానికి వాటన్నింటినీ కనపడకుండా చేయాలని తెగ తాపత్రయపడుతోంది. అంతెందుకు, చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నప్పుడు కూడా తనకు బ్లాక్ క్యాట్ కమాండోస్తోనే భద్రత కల్పించాలని డిమాండ్ చేసిన సంగతి ఇంకా ప్రజలకు గుర్తుంది. ఆయన ఏపీలో సీఎంగా ఉన్న తెలంగాణలోని మదీనాగూడ ఫామ్ హౌస్, జూబ్లీ హిల్స్ ఇంటి వద్ద కూడా ఇప్పుడు ఏపీ పోలీసులు భద్రత కల్పిస్తున్నారు. ఇది వాస్తవమో కాదో ఈనాడు ఎల్లో మూకా చెప్పాలి. ఇవన్నీ వాస్తవాలు కాక వాటిని దాచిపెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విషం చెమ్ముతూ అలా బతికేస్తామంటే చూస్తూ ఎవరూ సహించరన్న సంగతిని కూడా ఈనాడు గుర్తిస్తే మంచిది. తనకు దేవుడిలా కనిపించే చంద్రబాబును ఆకాశానికెత్తేలా ఏం రాసినా వైఎస్ఆర్సీపీకి అభ్యంతరం లేదు. కానీ అబద్ధాలతో అచ్చోసి అడ్డమైన కథనాలతో అప్రతిష్ట పాలు చేస్తే మాత్రం సహించేది లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి విషపుత్రిక ఈనాడుకు వార్నింగ్ ఇచ్చింది.